మంచిది. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు సాగిలపడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానైనా. నేటి వరకు మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి బ్రతకనిచ్చిన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఈ శుద్ధీకరణ కూటాలు ఈ సంవత్సరంలో చివరి దినాల్లోకి మమ్మల్ని నడిపిస్తూ వచ్చారు. నీ కొరకు బ్రతకనిచ్చారు. నీ కొరకు జీవించుటకు కృప చూపుతూ వచ్చారు. అపారమైన నీ కనికరమ యొక్క సంపూర్ణమైన గుణములను మాతో మాట్లాడుతూ వస్తున్నారు. ప్రభా, ఈరోజు సాయంకాల వేళలో మరొకసారి నీ బలమైన శక్తి కలిగిన స్వరాన్ని వినడానికి కృప చూపుతూ వచ్చిన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. నైనా, మేము బ్రతికినంత కాలంలో ఒక దినాన నీ ఎదుట నిలబడి లెక్క చెప్పాలి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాల ద్వారా మాతో ఈ శుద్ధీకరణ కూటాల్లో మాతో మాట్లాడుతున్న అపారమైన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఈరోజు మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి. నాయనా, మేమందరం ఒట్టివారిగా ఉన్నాం, నీ ఎదుట సాగిలు పడుతున్నాం. మీరు మాట్లాడకపోతే మేము బ్రతకలేము నాయనా. మీరు మాట్లాడుతున్నప్పుడు మమ్మల్ని బ్రతికించగలిగిన మహాదేవుడు కృపనిచ్చి మమ్మల్ని అందరినీ మీరు దర్శించి బలపరిచినందుకు స్తోత్రాలు. ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువుని సిగ్గుపరిచి నీ సమాధానము చేత మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది నాన్న. మనందరం పరిశుద్ధ లేఖనాల్లో పరిశుద్ధుడైన దేవుని చేత బోధించబడతా ఉన్నాము. పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడి తన మహా కనికరమును ప్రత్యక్షపరచునట్లుగా దేవుడు తన కృపనిచ్చి మాట్లాడునుగాక. ఆమేన్. చూడండి నాన్న, మనం గలతీ పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు మనందరం కూడా నేర్చుకుంటున్నాము. ఈరోజు కూడా 2వ దినాన ఈరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. రైట్, చదవండి నాన్న. గలతీ పత్రిక. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీర ఇచ్చలను బట్టి విత్తేటువంటి వాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును. తన శరీరము నుండి క్షయమనే పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. ఆత్మ నుండి నిత్య జీవం అనేటువంటి పంటను కోయును. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. చూడండి నాన్న, మనందరం ఈ సంవత్సరం యొక్క చివరి దినాల్లో మనం ఎరగవలసినటువంటి సత్యాన్ని పరిశుద్ధుడైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన 6వ వచనం నుండి మాట్లాడుతూ, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములలో భాగమియ్యవలెను అనే మాట చెబుతూ, యాక్చువల్గా
ఈ మాట మనం కొంచెం ధ్యానించాలి, కానీ మనకి సమయం లేదు కనుక కొంచెం నేర్చుకోవడానికి ప్రభు మనందరినీ దర్శించునుగాక. ఆమేన్. చూడండి నాన్న, ఈ మాట ఎందుకు చెప్తున్నాడు అనేది రేపు మనం ధ్యానం చేద్దాం. 6వ వచనాన్ని రేపు ధ్యానం చేద్దాం. ఈరోజు 7, 8లో నుంచే మరి కొన్ని విషయాలు మనం ప్రభు మనందరితో మాట్లాడి నడిపించునుగాక. ఆమేన్. రైట్. చూడండి, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనం ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే, దేవుడు అనే మాటని, ఆ విలువను మనం ఖచ్చితంగా గుర్తుపట్టాలి. ఎలా గుర్తుపట్టాలి చూస్తే, నా ఫ్యాన్లు కొంచెం స్పీడ్ తగ్గించండి, డిస్టర్బ్గా ఉంది నాకు. ఆ చివరిది కొంచెం తగ్గించు, ఇది కూడా కొంచెం తగ్గించు, బాగా డిస్టర్బ్గా ఉంది నాకు. తగ్గించు, ఒకటి మే పెట్టలే. రైట్, చూడు బాగా డిస్టర్బ్గా ఉంది. రైట్ రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు అనే మాట లేకుండా ఈ ప్రపంచంలో ఏదీ కలగలేదు. దేవుడు అనే మాటను మనం చూసినప్పుడు, ఇప్పుడు మన కళ్ళకు కనపడుతున్న భూమి ఆకాశాలన్నీ కూడా దేవుని యొక్క సర్వాధికారము చేత నడిపించబడడాన్ని మనం చూడొచ్చు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఈ భూమి ఆకాశాల మధ్యలో మనం కూడా ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, ప్రతి వస్తువు దాని పని నిమిత్తము దేవుడు నిర్మించెను అని రాయబడింది. ఏం పని కొరకు దేవుడు నిర్మించాడు అని ఆ పనులన్నిటి లెక్క అడిగే రోజు ఒకరోజు వస్తుంది. దాని విషయాన్ని చెప్పడానికి పౌలును పరిశుద్ధాత్ముడు ఎలా నడిపించాడంటే, మీరు మోసపోమాకండి అని చెప్పాడు. ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఉపదేశ విషయాల్లో, దానికి ప్రతిఫలంగా మీరు ఫలించేటువంటి విషయాల్లో మోసం ఎక్కువగా జరుగుతుంది. మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. 6వ వచనం యొక్క సంపూర్ణత నేను రేపు సెక్షన్లో ఇస్తాను. ఎందుకంటే 7, 8 కొంచెం ధ్యానం చేసుకోవాలి, అందుకనే కొంచెం నేను ముందుకు వెళ్తున్నాను. అంటే ఈ 2 వచనాలకి కీవర్డు 6వ వచనం. అంటే ఇప్పుడు చదివినప్పుడు మనకి చాలా సింపుల్గా అర్థమవుతుంది కదా. ఏమనిపిస్తుంది? ఉపదేశం పొందేవాడు ఉపదేశించువానికి మంచి పదార్థాల్లో భాగమేయండి. ఈ మాట వెనక ఉన్న ఉద్దేశాన్ని ధ్యానం చేసుకుందాం రేపటి దినాన. ఇప్పుడు చూడండి, మీరు మోసపోవద్దు అంటున్నాడు. ఏ విశ్వాసైనా రక్షించబడిన తర్వాత, బాప్తీసం తీసుకున్న తర్వాత, నువ్వు మోసపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అనే సంగతి ఎవరికన్నా గుర్తుంటుందా అండి? జనరల్గా బాప్తీసం తీసుకొని రక్షించబడిన తర్వాత ఏ మనుషులైనా ఏమనుకుంటారంటే, వీఆర్ ఆల్ రైట్, ప్రభు చెప్పినట్టుగా మేము రక్షించబడ్డాం, బాప్తీసం తీసుకున్నాం, దేవుని నమ్మామనే ఆలోచనే ఉంటుంది. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు మోసపోమాకండి. మోసపోవడానికి ముందల ఏం జరుగుతుంది అని అంటే, నిన్నటి దినాన మనం చూసాం. ఏం చూసాం? నిన్నటి దినాన అవ్వాదాములు మోసపోవడానికి ముందల దేవుని యొక్క భవిష్యత్ వర్తమాన కాలాలు జరగబోయే దానిని దేవుడు ముందుగానే చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నువ్వు పండు తిను దినమున నువ్వు మరణిస్తావు అని చెప్పాడు. ఇప్పుడు ఆలోచించండి, అంటే నువ్వు మోసపోవడానికి ముందుగానే నీకు సత్యము తెలిసి ఉండాలి. చాలామంది ఏమనుకుంటున్నారంటే, నాకేం తెలియదండి అనుకుంటున్నారు. మీరెప్పుడు భ్రమపడద్దు. మీకు దేవుడు ఏదో ఒక దినాన ఎక్కడో ఒక చోట సత్యవాక్యము ద్వారా
ఆయన నిన్ను దర్శించాడు. నీకు జరిగే మోసం ఏంటంటే నీతో మాట్లాడిన దేవుని మాటలను మర్చిపోవడం అనేది పెద్ద మోసం. దేవుడు నీతో మాట్లాడిన తర్వాత నీ మనసులో ఎక్కువగా విలువివ్వవు. దాని గురించినటువంటి ఆలోచన, దేవుడు మాట్లాడిన తర్వాత నీ ఆలోచన అనేది తీర్పులోకి వస్తుంది అనే సంగతి గుర్తుపట్టాలి. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎప్పుడైతే భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి నీతో మాట్లాడాడో, వాట్ అబౌట్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ నువ్వు జడ్జిమెంట్లో ఉంటావు. వాట్ ఈజ్ ద రీజన్? కారణం ఏంటి అంటే దేవుడు ఏమంటాడంటే నీకు భవిష్యత్తు గురించినటువంటి సంగతులు నేను నీకు బోధించా. నా మాటను మీరు జ్ఞానంగా అర్థం చేసుకోండి. నీకు బోధించిన తర్వాత ఆయన ఏమంటున్నాడు? మీరు మోసపోకండి, దేవుడేం వెక్కిరించబడ్డు. ఇప్పుడు వెక్కిరించబడడం అనే మాటకు అర్థం ఏంటి? మోసపోవడం అనే మాటకు అర్థం ఏంటి? నువ్వు మోసపోయినప్పుడు నీ జీవితంలో ఏం కనపడుతుందంటే వెక్కిరింతల పాలవడం, అవమాన పాలవడం కనపడుతుంది. ఇది ఎలా జరుగుతుందో కొన్ని విషయాలు మనం చూద్దాం ఈ రోజుల్లో. మనకు జరిగే అవమానం ఏంటో నిన్నటి దినాన నేను కొన్ని విషయాలు చెప్తూ వచ్చాను. ఏంటిది అది అని అంటే, ఏం చెప్తూ వచ్చామంటే ఇద్దరి యొక్క జీవితాన్ని చూపించాను నేను. ఇద్దరి జీవితాన్ని చూపించాను. ఎవరి జీవితం అని అంటే లాజరు గురించి, ధనవంతుడి గురించి చూపించాను. లాజరు యొక్క జీవితంలో, ధనవంతుడి యొక్క జీవితంలో ఇద్దరూ చనిపోయారు. కానీ చనిపోయినా కూడా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, కంటిన్యూ చేయనా? 7వ వచనం, ఆ మనుషుడు దేవుడు వెక్కిరింపబడ్డు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ జడ్జిమెంట్ జరుగుతుంది. ఎవరిలో? ధనవంతుడిలో, లాజర్లో ఈ జడ్జిమెంట్ స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయింది? మరలా చెప్తున్నాను, ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే చనిపోయిన తర్వాత, అంటే శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత. అంటే బ్రతుకున్న దినాలన్నిటిలో దేవుడు నిన్ను లెక్కడిగేటువంటి గడియ అనేదే తీర్పు. ఇప్పుడు ఇక్కడ ధనవంతుడేమో ఆశ చేత, చూడండి, ధనవంతుడు నరకంలోకి వెళ్ళిన తర్వాత మాట్లాడే మాటల్లో అబ్రహాము జడ్జిమెంట్ గురించి మాట్లాడుతున్నాడు. నువ్వెందుకు నరకంలోకి వెళ్ళి యాతన పడుతున్నావంటే నీ బ్రతుకు కాలం అంతా నువ్వు ఎలా బ్రతికేవో చెప్తున్నాడు అబ్రహాం. ఏమని చెప్తున్నాడు? మనం 24వ వచనం నుండి చదువుదాం. లూకా 19:24. ఒకసారి మీకు జ్ఞాపకం చేసి నేను మూలవాక్యంలోకి వెళ్తాను. నిన్నటి దినాన మనం ఏం చదువుకున్నామో ఆ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. 16:24. తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి. ఇప్పుడు చూడండి, చనిపోయిన తర్వాత ధనవంతుడు మాట్లాడే మాటలు, ఒకటి, విశ్వాసులకు తండ్రైన అబ్రహామును ఎరుగున్నాడు. అంటే ధనవంతుడికి ఏం తెలుసు అంటే విశ్వాసమును గూర్చినటువంటి ఛానల్ తెలుసు. మనం ఇప్పుడు మాట్లాడుకునే మాటలు చిన్నవి కావండి. మీరు సరదాగా వింటే మీ కర్మకు మీరే ఉత్తరవాదులు. నేనేం చేయలేను. మీ మనసులో భయంతో కూడినటువంటి విషయాలు మీరు నేర్చుకోకపోతే చాలా కష్టం. ఇప్పుడు చూడండి, ధనవంతుడు చెప్తున్నాడు, అయ్యా తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వేలి కొనను. ఎవరి వేలు కొనను? లాజరు యొక్క వేలు కొనను. ఎందుకని లాజరు యొక్క వేలు కొన కావాలంటే లాజరు జీవితంలో దేవుని యొక్క కనికరం ఉంది.
ఇప్పుడు ధనవంతుని యొక్క జీవితంలో అతనికి ఏం తెలుసు అంటే కనికరం ఒక్కటే నన్ను ఈ పాతాళం నుండి రక్షించగలదనే సంగతి మాత్రం తెలిసే ఉంది. అంటే అతని విశ్వాసే. ఇప్పుడు గుర్తుపట్టండి, బ్రతికినంతకాలం కనికరాన్ని గురించి తెలుసు కానీ కనికరాన్ని నేర్చుకోలే. యేసు ప్రభు ఏమన్నాడంటే, నేను కనికరాన్నే కోరుకుంటున్నాను, కనుక బలిని నేను కోరుకోవట్లేదు, నేను కనికరం కలిగిన మనసు మీలో ఉండాలని నేను కోరుకుంటున్నాను, మీరు వెళ్ళి కనికరం నేర్చుకోండి అంటున్నాడు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, నేను మీలో ఒకరిని కదిలించి నానా నువ్వు కనికరం నేర్చుకున్నావా అని నేను అడిగాను అనుకోండి, మీరేం చెప్తారు? అసలు కనికరం అంటే ఏంటో నాకు తెలియదు అంటారు. కానీ ఎందుకని తెలియదు అంటారు? ఆల్రెడీ కనికరాన్ని గురించి మనం 41వ కీర్తన అంతా ధ్యానం చేసాం. మీకు గుర్తుందా? 41వ కీర్తన అంతా ధ్యానం చేసాం. మరి మీకు ఎంతవరకు గుర్తుందో నాకు తెలియదు. ధ్యానం చేశాం. 41వ కీర్తనలో కనికరాన్ని గురించి ధ్యానం చేసినప్పుడు ఆ కనికరం యొక్క ఆశీర్వాదాలు 5 లేక 7గా విభజించవచ్చు, 5గా కూడా విభజించవచ్చు వాటిని. చదవండి 41వ కీర్తన మొదటి నుంచి చదవండి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఇప్పుడు చూడండి, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. కటాక్షం అన్నా, కనికరం అన్నా, కరుణ అన్నా ఒకటే అర్థాన్ని ఇస్తాయి. క్షమించడం అన్నా ఒకటే అర్థాన్ని ఇస్తాయి. కరుణ, కటాక్షములు. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మీకు ఒక మాట నేను చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడి వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళేటప్పుడు దేవుడే వారి మధ్యలోకి వచ్చి ఏమని చెప్పాడంటే, ఆ మాట మీరు చదవండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక. ఇప్పుడు రక్షించబడిన ప్రతి వ్యక్తికి ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకునేది ఏంటో తెలిసిన, నీ దేవుడైన యెహోవా కనికరము కలిగిన దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. ఇప్పుడు చూడండి, కనికరం వెనక వాగ్దానాలు ఏమున్నాయంటే, నిన్ను చేయి విడవడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు, నీ పితరులకు ఇచ్చిన వాగ్దానాన్ని మరిచిపోడు. ఇప్పుడు మనం కొంచెం ఆలోచించాలి. రక్షించబడి ఐగుప్తు చేతిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు తన ప్రజలకు తన కనికరాన్ని ప్రత్యక్షపరుస్తాడు. ఇప్పుడు కనికరం అంటే అర్థం ఏంటి? మనం ఏం చదువుకున్నాం నిన్నటి దినాన? కనికరం అంటే మనం అర్థం ఏం చదువుకున్నాం? ఒక వ్యక్తి కాలు ఇరిగిపోయినోడు ఉన్నాడు అనుకోండి, ఆ కాలు ఇరిగిపోయిన వ్యక్తికి మనం ఏదో సహాయం చేస్తూ, మనం ఏదో జాలి చూపిస్తూ ఉండడం వేరు. కాలు ఇరిగిపోయిన వ్యక్తికి చేతులు ఇరిగిపోయిన వ్యక్తికి ట్యాబ్లెట్లు అందియటం, అతనికి ఏదన్నా నీళ్లు తీసుకెళ్ళి ముఖం కడగటం, ఇంకేదైనా దయా జాలి చేత మనం ఏదైనా చూపించవచ్చు. కానీ కనికరం అంటే అర్థం ఏంటో తెలిసిన? కనికరం అనే మాటను మనం ఆలోచించినప్పుడు, కనికరం అంటే ఆ విరిగిపోయిన చెయ్యి విరిగిపోయిన వ్యక్తి యొక్క ప్లేస్లో మనలను ఉంచుకొని ఆలోచించటం. నా మాట అర్థమైందో లేదో నాకు తెలియదు, మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కనికరం, ఎదుటి వ్యక్తికి కనికరం చూపించడం అంటే ఏంటి? ఒక కాలు చెయ్యి ఇరిగిపోయిన వ్యక్తి కానీ, లేకపోతే ఒక 10,000 పోగొట్టుకున్న వ్యక్తి కానీ ఉన్నాడు అనుకో, అతని ప్లేస్లో నువ్వు ఉంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన నీకు రావటమే కనికరము అని అంటారు.
అంటే అర్థం ఏంటి? 10,000 పోయిన వ్యక్తి ఏం ఆలోచిస్తాడు? ఎవరో ఒకళ్ళు నాకు 2,000 ఇస్తే బాగుండు, ఒక 5,000 సహాయం చేస్తే బాగుండు, కనీసం కొంచెం నా కుటుంబం ఈ నెల గడిచిపోద్దని ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు నీకు అర్థమైందా? ఆ వ్యక్తి యొక్క ప్లేస్లో నువ్వు ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి? అంటే గత కాలంలో నీ చెయ్యి విరిగిన పరిస్థితి ఉంటే అప్పుడు నీ జీవితంలో ఎదుటి వ్యక్తి ఎలాగో నీకు సహాయం చేస్తే బాగుంటుందో నీకు అర్థమవుద్ది. దాన్నే కనికరము అని అంటారు. విశ్వాస జీవితంలో ఎవరన్నా అట్లా ఆలోచించే ప్రజలు ఉంటారండి? అసలు ఒకసారి ఆలోచించండి. అందుకనే ఇప్పుడు 41వ కీర్తనలో కనికరము, కరుణ, కటాక్షం అన్న రెండు ఒకటే. ఇప్పుడు బీదలు అనేవాళ్ళు ఎవరో మనకి బైబిల్లో చెప్తుంది. బీదలను కటాక్షించాలంట. మొట్టమొదట బీదలను కటాక్షించాలి. మీకు 41వ కీర్తన చదువుకున్నప్పుడు నేను చాలా వివరణలు ఇచ్చాను. యూట్యూబ్లో ఉంటుంది, లేకపోతే మీకు వాట్సాప్లో పంపించాను, మీరు టెలిగ్రామ్లో కూడా ఉంటాయి, మీరు వినండి. అంటే నేను ఇప్పుడు అన్నీ చెప్పలేను కానీ ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, కనికరము, బీదలను కటాక్షించువాడు ధన్యుడు అని రాయండి. ఏమండి, కరుణ కటాక్షములు చూపించినోడు ధన్యుడంట. ఇది ఎక్కడ చదివాం మనం? మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో చదివాం. కనికరము కలిగిన వాడు ధన్యుడు, అతడు కనికరము పొందుదురు. చూడండి, కనికరము పొందుతాడు అని రాశాడు. ఇప్పుడు ధనవంతుడు నరకంలోకి వెళ్ళిన తర్వాత ఏమడిగాడు? కనికరాన్ని అడిగాడు. ఆస్తులు, డబ్బులు, బంగళాలు, కొత్త రెవరెండ్లు, బెవరెండ్లు, బిషప్పులు, డాక్టర్లు ఏమి అడగల. ఇప్పుడు పాతాళం నుండి రక్షించగలిగినటువంటిది ఈ భూమండలం మీద ప్రతి మనుషుడు సంపాదించుకోవలసింది ఏంటి అని అంటే కనికరమును కలిగిన వాడిగా ఉండాలి. ఇప్పుడు ధనవంతుడు నరకంలోకి వెళ్ళిన తర్వాత కనికరపడమని అడిగితే అబ్రహాము కుదరదు అబ్బాయి అని చెప్పేశాడు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము కుదరదని చెప్పేశాడు. అంటే బ్రతుకున్నంత కాలంలో ఎవరి మీద కనికర పడలా. అందుకనే అతడు కనికరాన్ని పొందల. శ్రమ కలిగింది, కనికరాన్ని పొందల. ఇప్పుడు 41వ కీర్తనలో దేవుడు ఏమని చెప్తాడంటే, బాబు బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. ఇప్పుడు చూడండి, బేదలంటే ఎవరు? ఒకటి, బేదలంటే అపోస్తులను బేదలు అన్నారు. రెండవది, బేదలు అంటే ఏ సహాయం లేనివారు, నిరాధారులుగా ఉండేటువంటి బేదలను బేదలు అని అంటారు. అంటే తనకు తాను ఏదైనా సమస్య వస్తే తనకు తాను విడిపించుకోలేని సామర్థ్యం లేని వ్యక్తి పేదవాడంటే. ఇప్పుడు పేదవాడు ఉంటాడండి, ఏదైనా మంచి స్వీట్ ఏదైనా తినాలనిపిస్తుంది, అతని దగ్గర ఏముండవు? డబ్బులు ఉండవు. గమనించారా? ఏదైనా ఆశ కలిగి తినాలనిపిస్తే అతని దగ్గర ఏముండవు. అలాంటి వాడిని పేదవాడు అంటారు. అపోస్తుల్ని పేదవాళ్ళు అంటారు. గమనించారా? లూకా 6:20లో ఉంటుంది, పేదలైన మీరు ధన్యులు అని అపోస్తులను శిష్యులను యేసు ప్రభువు పిలుస్తాడు. గమనించారా? ఇప్పుడు ఇద్దరిని చూపించాడు పేదలని. మీరు అంటే మనం కొంచెం లోతుగా వెళ్ళాలి, కానీ మీరు 41వ కీర్తన వినండి. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, అది వింటే మీకు అర్థమవుతుంది. నా సమయం ఇక్కడ ఖర్చు పెట్టలేను, ముందుకు వెళ్ళాలి. యెహోవా వారిని కాపాడి బ్రతికించును. ఇప్పుడు చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే, ద్వితీయోపదేశ కాండంలో ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడి బయటకు వచ్చిన తర్వాత, బాబు నన్ను చూడండి అన్నాడు. చూసినప్పుడు ఏం కనపడుతుంది? ఆయన కనికరము గల దేవుడు, నిన్ను చేయి వేడు, నిన్ను నాశనానికి అప్పగించడం. ఈ ప్రత్యక్షత మోషేకి చూపించాడు. మొదట దైవజనుడు చూడాలి. కనికరము కలిగిన ప్రత్యక్షత, దేవుని యొక్క గుణములలో అతి శ్రేష్టమైనది కనికరము కలిగిన ఆ ప్రత్యక్షతను మొట్టమొదట దేవుడు మోషేకు చూపించాడు. మీరు జ్ఞానంగా గుర్తుపట్టాలి. చూడండి,
ఆ విషయాన్ని రోమా పత్రికలో అపోస్తులుడైన పౌలు రోమా సంఘానికి చెప్తున్నాడు. ఆ మాట చదవండి, 9వ అధ్యాయము 16, 17, 18. రోమా పత్రిక 9వ అధ్యాయము 16, 17, 18. కాగా పొందగోరు వాని వలనైనను. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పొందగోరు వాని వలనైనను, ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును. కరుణించు దేవుని వలననే అగును. మరియు లేఖనము ఫరోతో ఇలాగు చెప్పెను, నేను నీ యందు నా బలము చూపుటకును. ఎక్కడి నుంచి చదువుతున్నావు నాన్న? 9:16 నుంచి. ఓకే, కంటిన్యూ చేయి. నేను నీ యందు నా బలము చూపుటకును, నేను నీ యందు నా బలమును చూపుటకు, నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును. ఇప్పుడు చూడండి, ఆయన కనికరము, దయ, జాలి గురించి భూలోకమంతా కూడా ప్రచురము చేయబడాలట. బడు నిమిత్తము, అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని. కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వానిని కనికరించును. ఎవరిని కఠినపరచగోరునో వానిని కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను. అర్థమైందండి? చాలే నాన్న, మనం అర్థం చేసుకోవడానికి సరిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. 15వ వచనంలో అందుకు మోషేతో ఇలాగు చెప్పుచున్నాడు అని ప్రారంభించి, ఇప్పుడు ఇశ్రాయేలుని రక్షించిన తర్వాత మోషే నాయకుడిగా పెట్టి, అంటే దైవజనుడిగా పెట్టి దేవుడు నడిపించేటప్పుడు దైవజనుడైన మోషేకి దేవుడిచ్చిన ప్రత్యక్షత ఏంటంటే, నేను ఎవరిని కనికరించుదునో. గమనిస్తున్నారా? అందుకు మోషే ఇలాగూ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఎవరిని కరుణించుదునో వానిని కరుణించును, ఎవని ఎడల జాలి చూపుదును. ఎందుకు ఇక్కడ ఎవని ఎడల జాలి చూపుదును అని చెప్తున్నాడు అనంటే, 41వ కీర్తనలో మనం చూసాం కదా, బీదలైన వారిని కరుణించి కటాక్షించాలి. అది ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం. భూమండలం మీద మొట్టమొదట బీదలు ఎవరంటే అపోస్తులు. రెండవ రకం బీదలు ఎవరంటే సామర్థ్యం లేని పేదవాళ్ళు. గమనించారా? మొట్టమొదట వీరిని కరుణించాలి, కనికరించాలి. అలా ఎప్పుడైతే కనికరపడతారో, ఎవరిని కనికరించునో అంటే ఎవరిని? మొట్టమొదట ప్రతిష్ఠితులైన అపోస్తులు. సర్వ ప్రపంచానికి మొత్తానికి సువార్తను వాళ్ళ ద్వారానే ఒక మానవుడు పాపిని సంపూర్ణం చేసి దేవుని ఎదుట నిలబెట్టగలిగిన సువార్తను సర్వ ప్రపంచానికి ప్రకటింపచేసింది ఎవరి ద్వారా అంటే అపోస్తుల ద్వారా. అందుకని అపోస్తులుడైన పౌలు ఒకటే చెప్పాడు, మేం ప్రకటించిన సువార్త కాకుండా వేరొక సువార్త మీకెవరైనా ప్రకటిస్తే శాపగ్రస్తులు అని. ఒకవేళ మేమొచ్చి ప్రకటించినా కూడా శాపగ్రస్తులే. ఒకవేళ పరలోకం నుండి దేవదూత వచ్చి చెప్పినా కూడా శాపగ్రస్తులే. ఏమండి, ఇంత క్లారిటీగా అపోస్తుల ద్వారా ప్రకటించబడిన ఉపదేశాన్ని పరలోకానికి కూడా వార్నింగ్ ఇచ్చి స్థిరపరిచాడు భూమండలం మీద జీవము గల దేవుడు. గమనించారా? ఈ రోజున వాక్యాన్ని ఎవడికి నచ్చిన పద్ధతిలో వాళ్ళు కలిపి చెరుపుకొని ఎవరిష్టం వాళ్ళదండి. ఎవరిని ఏమి అనలేని పరిస్థితి. అయ్యా, వాక్యానుసారంగా మీరు చేసేది తప్పు అని చెప్తే చాలు, ఇక వాడిని వాళ్ళ గుంపులో కలుపుకోరు. చూసారా? ద్వేషిస్తారు. అసలు చెప్తున్నది సత్యమా కాదా అని చూసేవాడు ఎవడు లేడండి. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ శరీరానుసారంగా వాళ్ళకున్న ఆశలను తృప్తిపరిచే సంఘంలో దైవజనుల దగ్గర కూర్చుంటారు. ఇప్పుడు ఎంత చక్కటి తీయటి మాటలు చెప్తారంటే, దైవజనుడు ఖండించకూడదో, బుద్ధి చెప్పకూడదో, సరి చేయకూడదో, గద్దించకూడదంట.
మరి బైబిల్ చదువుతారో లేదో నాకు తెలీదు. యేసు ప్రభు దగ్గర నుంచి కొత్త నిబంధనలో అపోస్తులు ప్రకటన గ్రంథం ముగింపు వరకు ఏ పత్రికల్లో చదవండి, సువార్తల్లో చదవండి, యోహాను అపోస్తుల కార్యాలు చదవండి, దుర్బోధలన్నిటినీ ఖండించుకుంటూ వచ్చాడు యేసు ప్రభు. ఇంకా నయ్యం, ఆయన చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. నేనైతే అసలు ఆ మాటలు నేను మాట్లాడతలా. వాస్తవానికి వేషధారులారా అన్నాడు, మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. మీరు ఎలాంటి వాళ్ళు తెలిసిన బ్రతికొండంగా నరకానికి తీసుకెళ్లే బ్యాచ్ మీరు అన్నాడండి. ఆయన అన్న మాటలన్నీ మీరు చదువుకోండి, బైబిల్ చదివితే తెలుస్తుంది. నేను అన్ని సందర్భాల్లో అన్ని విషయాలు నేను చెప్పలేను కదా. ఒక దైవజనుడికి దేవుడిచ్చిన అధికారం ఏంటంటే ఖండించి బుద్ధి చెప్పి సరిచేసి నీతి యందు శిక్ష చేయాలంట. ఏంటి ఇన్ని కార్యాలు ఒక దైవజనుడు ఎందుకు చేయాలి? పని పాటలేదా? సరే, మన అంశం అది కాదు, కానీ నేను కొంచెం ముందుకు వెళ్తాను. ఇక్కడ చూడండి, ఇద్దరిని కనికరించాలి, కరుణించాలి. ఎందుకంటే భూమండలం మీద కనికరం ఎక్కడి నుంచి స్ప్రెడ్ అవ్వాలంటే ప్రతిష్ఠితులైన అపోస్తుల మీద కనికరం చూపించాలి, అలాగే సామర్థ్యం లేని పేదవారిని కనికరం చూపించాలి. ఈ రెండింటి ద్వారా భూమండలం మీద దేవుని కనికరం విస్తరిస్తుంది. ప్రతి మనిషిని పాతాళము నుండి రక్షించగలిగిన సామర్థ్యం కనికరం కలిగిన మనస్సాక్షికి ఉంది. ఇప్పుడు దేవుడు ఏమడుగుతున్నాడంటే గలతీ పత్రికలో మనం మాట్లాడుకునేటప్పుడు 7-8 మళ్ళొకసారి చదువునానా. మోసపోమాకండి, దేవుడు వెక్కిరింపబడడు, దేవుడు వెక్కిరించబడ్డు. మనుషుడు ఏమి విత్తునో, ఇప్పుడు చూడండి, మనుషుడు ఏం విత్తుతున్నాడో పంటనే కోయును. అదేంటిదంట? పంట అని రాశాడు. పంట అంటే నువ్వు అక్కడవే కాదు, నీ ఇంటిళ్ళ పాది తిని బతికేది. అంటే ఇక్కడ దేవుని జడ్జిమెంటు నీతో పోదు, నీ ఇంటిళ్ళ పాది తీర్పులో నిలబెట్టేదే. గమనించారా? అలాంటి విషయాలంట దేవుడు వెక్కిరింపడు. ఎందుకని వెక్కిరింపబడ్డో? ఆయన విసిదపరచవలసినవన్నీ కూడా విసిదపరిచాడు. రోమాపత్రిక 1వ అధ్యాయము 18, 19, 20 వచనాలు చదవండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క, చూడండి, దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తారట. అదెవరు? మనుషుల చేత. మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేవుని యొక్క కోపము, తీర్పు పరలోకం నుండి బయలుపరచబడుతుంది. ఎందుకనంటేనే దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో. అయిలారా, వినండి జాగ్రత్తగా, వింటున్నారా? దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విశదమై ఉన్నది. వాళ్ళ మధ్యలో పూర్తిగా చెప్పేశాడు దేవుడు. నీ తలంపు ఎలాగుంటే నీకు ఎలాంటి పనిష్మెంట్ వస్తుందో, నువ్వు ఏ విత్తుతున్నావో, ఏ పంట కోస్తున్నావో మొత్తం నీ కళ్ళ ముందలే చూపిస్తాడు. విత్తింది, కోసేది అన్ని భూత భవిష్యత్ వర్తమాన కాలం నీకు పూర్తిగా చెప్పేస్తాడు. విసిదపరచవలసింది ఏదో దాన్ని పూర్తిగా విసిదపరిచాను. దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి. ఆలోచించుట వలన నీకు తేటపడతాయి గనుక వారు నిరత్తురులైపోయారు. మరియు వారు దేవుని నెరిగియు, వాళ్ళు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అర్థమైందండి మీకు? ఇప్పుడు ధనవంతుడి జీవితంలో ఏం జరిగింది? దేవుని యొక్క కనికరం తెలుసు. వాళ్ళు దేవుని ఎరిగి దేవునిగా వాళ్ళు మహిమపరచలా. మరేం చేశారు? వాళ్ళ స్వనీతి మీద ఆధారపడి బ్రతికారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి ఏం చెప్పాడు? ఐగుప్తులో నుంచి, పాప శాపం నుండి, మోయలేని బరువుల నుంచి దేవుడు విడిపించిన తర్వాత, బాబు మీరు నన్ను చూడండి, నేను కనికరం కలిగిన దేవుడను అని తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ విషయాలు మోసే ప్రపంచానికి చెప్తున్నాడు. బాబు దేవుడు ఎవరో తెలిసినా ఎవరిని కనికరిస్తాడో వాడినే కనికరిస్తాడు, ఎవరిని పడతాడని కాదు. అక్కడ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, కొన్ని లెక్కలు ఉన్నాయి. గమనించారా? కంటిన్యూ చేయనా?
మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. దేవునిగా మహిమపరచలా. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించలా గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము, చూడండి, వాళ్ళ యొక్క అవివేక హృదయము అంధకారమయమైపోయింది. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు వీళ్ళు ఏమని చెప్తారంట, మేము పెద్ద మేధావులం, మేము పెద్ద రింగు లీటర్లం, మమ్మల్ని చూడండి, మా సంఘాలను చూడండి, మమ్మల్ని చూడండి, మా 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 కుటుంబాలను చూడండి అని చెప్పుకుంటూ ఉంటారు. బుద్ధిహీనులైరి. కానీ దేవుడు అంటాడు వీళ్ళు పెద్ద బుద్ధిహీనులు అంటారు. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు. ఇప్పుడు దేనిలో చూపిస్తున్నారంట, క్షయమైపోయే మనుషుల బొమ్మల్లో, పక్షుల్లో, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఇప్పుడు చూడండి, అక్షయుడగు దేవుని ఎందులోకి మార్చారంటే వీళ్ళు ప్రతిమా స్వరూపము, మనుషుల రూపంలో, అంటే ఫోటోలు, వీడియోలు, పావురాలు. ఏమండి, పరిశుద్ధాత్ముడు పావురం వలె అన్నాడా? పావురం వలె అంటే పావురం కాదు. ఇప్పుడు నేనున్నానండి, మే అన్నాను, నేను మేకనా? మే అని అరిచాను కదా, నేను మేకనవుతానా? పావురం వలె దిగొచ్చాడంటే వీళ్ళు ఎక్కడ చూసినా పావురాల బొమ్మలే. క్షయమైపోయే పక్షుల యొక్క రూపాల్లోకి అక్షయుడకు దేవుణ్ణి మార్చేశారండి. వీళ్ళు ప్రపంచానికి ఏం చెప్తారు తెలిసిన, మా సంఘం అంత పెద్ద సంఘం ఎవడూ లేడని చెప్తారు. మేమెవరో తెలిసినా, మేము బిషప్లం, మేమెవరో తెలిసినా, మేము రెవరెండ్లం, మేమెవరో తెలిసినా సంఘానికి తండ్రులం, తల్లులం. ఏం చెప్పాలి చెప్పండి? ఈ ప్రజలకు వాక్యం చెప్పడానికి ఎవరిని పిలుచుకుంటారు తెలిసిన? ఉద్యోగస్తుల్ని, వ్యాపారస్తుల్ని వాక్యం చెప్పించుకోవడానికండి. నేనేం చెప్పలేను. ఇలాంటి విషయాలన్నీ వాక్యంలో చూపించి మాట్లాడుతున్నాననే నన్ను ద్వేషించేది. వాక్యం టు వాక్యం ద్వారానే నేను మిమ్మల్ని మీ ఎడల ద్వేషించబడుతున్నాను. వ్యక్తిగతంగా నన్ను ద్వేషించే పరిస్థితి ఎవరికీ లేదు. వాక్యం టు వాక్యం వల్లే, వాక్యాన్ని బట్టి మిమ్మల్ని మీ చేత ద్వేషించబడుతున్నాను నేను. వాక్యం టు వాక్యం మాట్లాడడానికి వస్తారు ఎవరైనా? రారు. ఎందుకు? భయం. ఎందుకో తెలిసిన, సత్యవాక్యము వాళ్ళ మనస్సాక్షికి తెలుసు, సంఘాలకు, సేవకులకు తెలుసు వాళ్ళకి. అందుకని వాళ్ళు బయటికి రారు. మరి ఎవరు వస్తారు? సగం తెలియని పిల్లలు బయటకు వచ్చి ఏదేదో అరుస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళు సత్యం చెప్పి బోధించి కట్టరుగా, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు గమనించారా? ఇప్పుడు ఎక్కడ చదువుతున్నావు నాన్న? ఇప్పుడు చూడండి, దేవుడు ఏమంటాడంటే వాళ్ళకి తెలియవలసినవన్నీ కూడా నేను తెలియపరిచాను. తెలియకుండా దేవుడు తీర్పు తీర్చడం. ఇప్పుడు ఈ విషయాల్లో ధనవంతుడికి ఏం తెలుసు? కనికరాన్ని గురించి తెలుసు. కానీ అతడు దేవునిగా ఆయన కనికరంను గురించి నేర్చుకొని ఎదుటోడి మీద కనికరపడ్డం అనేది చూపించాల ధనవంతుడు. గమనించారా? ఇప్పుడు ధనవంతుడి జీవితంలో ఇప్పుడు ఆ రోజున ఏం జరిగిందో ఇవాళ రోజును కూడా అదే జరుగుతుంది. అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు వస్తువుల్లోకి మార్చేసి దేవుడు విషదపరిచినా కూడా, ఆయన కనికరాన్ని మన మీద విస్తారంగా చూపించినా కూడా, ఆ కనికరమును గురించినటువంటి సంపూర్ణతను నేర్చుకొని అవలంబించడం చేతకాక మనుషులను సంతోషపెడుతూ బ్రతుకుతూ ఈ రోజున సేవ చేస్తున్నారు. జాగ్రత్త, మీరు మోసపోవద్దని దేవుడు చెప్తున్నాడు. మీరు ఎలా మోసపోతున్నారు? ఇప్పుడు దేవుడు అంటాడు, ఒకరోజు కోతకాలం వచ్చేసింది. ఆ కోతకాలంలో ఏం కోయబడుతుంది? గోధుమలు, గురుగులు రెండు కోయబడతాయి. అన్నయ్య విజయాన్నయ్య, రెండు గోధుమలు, గురుగులు రెండు కోస్తాడు. అప్పుడు దాకా దేవుడు పెరగనిస్తున్నాడు కదా అని నాకేం కాదులే అనుకోమాక. కోతకాలం ఏం చేస్తుందో తెలిసిన, నిన్ను విడగొట్టేస్తుంది. విడగొట్టినప్పుడు ఏం చేస్తుంది? మత్తయి సువార్త 3:11-12 వచ్చినాలా? ఎక్కడ చూడండి, 16. గోధుమలను చల్లించి అన్నట్టు చూడండి. ఎక్కడ
మత్తయి సువార్త 3వ అధ్యాయం. గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి. అది కాదు నాన్న, 3:12 చదువు. ఆయన చేట, ఇప్పుడు చూడండి, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. అయిలారా చెవి గలవారు విందురుగాక. ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి. ఈ కళ్ళం ఎవరిది? ఆయనది. పొలం ఎవరిది? ఆయనది. బాగా శుభ్రం చేస్తాడు. గోధుమలను కొట్టులో పోసి. ఇప్పుడు చూడండి, గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో. నీ జీవితంలో బ్రతికున్నంత కాలంలో నువ్వే జీవితం చేయాలి తెలిసిన? గోధుమ. అర్థమైందా? నువ్వు బ్రతికినంత కాలం ఆత్మ సంబంధమైన జీవితంలో గోధుమ గింజవలే. ఇప్పుడు అపోస్తులను గోధుమ గింజలు అన్నాడు యేసుక్రీస్తు. ఎలాగా మీకు తెలుసా? చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయంలోన 16:22 చూడండి. పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రభువా అది నీకు దూరమగుగాక, అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడూను కలుగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా సాతానా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు. ఇప్పుడు సాతానుకి ఏ సంగతులు తెలుసు? మనుషుల్ని ఎట్ట తృప్తిపరచాలో తెలుసు. మనుషుల్ని సంతోషపెట్టే సంఘాల్లో విపరీతమైన జనం పోగవుతారండి. అక్కడ తప్పును దిద్దు, అక్కడెవడు ఉండడు. నీ తప్పును ఖండించు. నేను చెప్పనా, మీలో కూడా కొంతమంది ఎంతకాలం ఉంటారో కూడా తెలీదు. పౌలు చెప్పాడు, అంత పెద్ద పరిశుద్ధుడైన పౌలు, తన 35 సంవత్సరాలు పైబడి ఆయన సేవ చేసిన పౌలు, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు అన్నీ తెలిసి ప్రభు రాకడ కొరకు సిద్ధపడిన పౌలు, కట్టిన ఆసియా సంఘం మొత్తం అడ్రస్ లేకుండా పౌలును వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నీతిమంతులు సేవ ఎట్టుంటుందో బైబిల్ చదివితే తెలుసుద్ది. నీకేం తెలుసుద్ది? తీయట్ల మాటలు చెప్పి నువ్వెట్టన్నా పర్లేదమ్మా, దేవుడు నిన్ను నిదానంగా మారుస్తాడని ఐస్ క్రీమ్ మాటలు చెప్పమాకండి. నేడే నీ రక్షణ దినం అని చెప్తే మళ్ళీ నీకు నిదానంగా మారుతావా? లేఖనాలు తెలీదా ఏంటి? చూడు, బైబిల్ బాగా చదువు. అందుకనే సేవకునికి 2 తీర్పు. దేర్ ఇస్ నో టుమారో. రేపటి దినం నీకు లేదు. ఈరోజే నువ్వు దిద్దుకోవాలి, ఈరోజే నువ్వు సరి చేసుకోవాలి. ఉందండి ఆ మనస్సాక్షి? ఆలోచించే వాళ్ళు కూడా లేరండి. దేవుని లేఖనాలు ఉన్నట్టుగా ఆలోచించాలి. ఇప్పుడు అక్కడ కంటిన్యూ చేయనమ్మా. గోధుమలు చల్లించినట్లు అక్కడ 16:25 కంటిన్యూ చేయనమ్మా. అక్కడ 24. అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించు. కాదమ్మా, కాదు. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. మత్తయి సువార్త 16వ అధ్యాయం. అక్కడ మిమ్ములను గోధుమలు జల్లించినట్లు జల్లించుటకు అపవాది అని ఉంటుంది కదా. మీ బదులు నేనే చదివితే పోద్ది. అక్కడేనమ్మా, ఇందాక పేతురు గురించి చదివావు కదా. నా వెనుక నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పెను. అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. నన్ను వెంబడించాలి. ఏమండి, సిలువ శ్రమ అనేది దైవజనుడికి ఎప్పుడు ఉంటుందండి. సిలువ శ్రమలో ఏమున్నాయి? ఎప్పుడు చూసినా నిందలు, అవమానాలు, శ్రమలు. ఎందుకంటే శాస్త్రుల్ని, పరిచయులు పులిసిన పిండిని దేవుడు గద్దించినప్పుడు ఎవడన్నా ఊరుకున్నాడంటే యేసు ప్రభునే చంపాలని చూశారు. అర్థమైందండి? సంఘములో తప్పులు చెప్పు, ఖచ్చితంగా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు అందరూ. నువ్వు తీయటి మాటలు చెప్పు, నీ చుట్టూ ఈగలు మోగినట్టు మోగుతారు. చూసుకో, అక్కడే ఎక్కడ ఉంటుంది, మీరు తర్వాత చూసుకోండి. మిమ్మలను గోధుమలు జల్లించినట్లు జల్లించవలెనని అపవాది
అని చెప్తుందా? అది ఎక్కడో చూడండి నాన్న, నాకు కరెక్ట్ దొరకలేదు. అమ్మా సరే, ఆ మాట మీరు పట్టుకోండి, నాకు జ్ఞాపకం లేదు. రైట్. ఇప్పుడు గోధుమలు జల్లించినట్టంటే ఎవరు? ఇప్పుడు గోధుమలు ఎవరంటే అపోస్తులు. మీరు గుర్తుపట్టండి. ఇప్పుడు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మనం చూస్తే చూడండి నాన్న, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము చూడండి 30. మేము గడియ గడియకు ప్రాణభయముతో నుండనేలా సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినము చనిపోవచ్చున్నాను అని చెప్పెదును. 33 చదువు. మోసపోకుడి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 33. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. 2 కొరింథీనా చూడండి నాన్న, 15వ అధ్యాయం లేదు అమ్మా. నీవు విత్తునది చచ్చితేనే గాని. రైట్ ఓకే. 2 కొరింథీ పుస్తకం 15వ అధ్యాయం 1 కొరింథీ 15:36. మరి ఇప్పుడు దాకా నువ్వేం చదివా? 2 కొరింథీ చదివా? 1 కొరింథీయే చదివాను. 15వ అధ్యాయం 36. రైట్, చదువు నాన్న. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దానిని చూడగా, నీవు విత్తినది చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. చూడండి, పుట్టబోయే శరీరాన్ని విత్తట్లేదు. ఇప్పుడు చూడండి, కోత కాలంలోకి నువ్వు వెళ్ళే లోపల దేవుని చేత నీకు విత్తబడిన ఆయన ఇచ్చిన శరీరం కావాలి. అర్థమైందండి? ఆయన ఇచ్చిన శరీరం మాత్రమే దేవుని యొక్క చిత్తం చేస్తుంది. ఇప్పుడు నీకు ఈ లోక సంబంధంగా తల్లిదండ్రులు ఇచ్చిన శరీరం కనుక ఉన్నట్టయితే, ఒక రోజున నీ ఆశలు, నీ కోరికలు, నీ ఇచ్చలు ఒక రోజున నిన్ను పాతాళానికి తీసుకెళ్తాయి. కానీ గోధుమ గింజగా నువ్వు విత్తబడాలి అంటే అర్థం ఏంటి? ఒక ప్రతిష్ఠిత కలిగినటువంటి దేవుని కొరకు ఆయన చిత్తాన్ని చేసే శరీరాన్ని దేవుడు నీకివ్వాలి. ఇప్పుడు నీ కన్నులు, నీ చూపు, నీ నడక, నీ ఆలోచన, నీ చెవులు అన్నీ కూడా నీ హృదయం యొక్క గ్రహింపు అన్ని పార్ట్లు దేవుడు నీకు ఇవ్వాలి. దాన్నే గోధుమ గింజగా విత్తబడే శరీరం అంటారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నీ దగ్గర ఉన్న శరీరం గోధుమ గింజగా విత్తబడిన శరీరమేనా? దానికి దేవుడిచ్చిన శరీరమేనా నీ దగ్గర ఉంది? ఇప్పుడు పేద లాజరు యొక్క జీవితాన్ని చూస్తే దేవుడు విత్తిన గోధుమ గింజ యొక్క శరీరాన్ని కలిగి ఉన్నాడు. అందుకని చూడండి, శరీరంలో ఎంత శ్రమ వేదన కలిగినా తన మనస్సులో మాత్రం కనికరాన్ని విడిచిపెట్టలా. ఎలా తెలుస్తుంది? పేద లాజరులో కనికరం నీకు ఎలా తెలుస్తుంది? చూడండి, ధనవంతుడు ఇంటి వాకిట ముందల తప్ప మరి ఎక్కడికి వెళ్ళి అడుక్కోవడానికి ఇష్టపడలా. ఏమంటే పక్క సందులకు వెళ్తే చాలామంది కనికరపడి అన్నం పెట్టేవాళ్ళు ఉన్నారు. కానీ ధనవంతుడు ఇంటి వాకిట ముందలే నుంచోడానికి గల కారణం ఏంటంటే, తన హృదయం నిండా దేవుడు తనకిచ్చిన కనికరాన్ని ధనవంతుడిని కాపాడడానికి మాత్రమే ఖర్చు పెట్టాడండి. ప్రైజ్ ది లార్డ్. నీకు అర్థమైందండి? నిన్నటి దినాన మనం పేతురుకు ఉపమానం చెప్పేటప్పుడు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనం చదివాం. ఏమని చదివాం అక్కడ? 3,60,00,000 రూపాయలని ప్రభువా నన్ను క్షమించయ్యా అంటే క్షమించేశాడు. క్షమించబడిన వ్యక్తి వెళ్ళి తనకు 50 రూపాయలు అచ్చున్న వ్యక్తిని పట్టుకొని జైల్లో వేసి హింసించాడు. తన యజమానికి తెలిసినప్పుడు యజమానుడు అతన్ని పిలిచి,
నేను నిన్ను కనికరించి తిని కదా, కరుణించి తిని కదా. 18:33 అమ్మా చదువు. మత్తయి సువార్త 18:33. 18:28 మొత్తం ఫస్ట్ నుంచి చదవమ్మా. ఫస్ట్ నుంచి చదవాలా? 33 అమ్మా. నేను నిన్ను కరుణించిన ప్రకారము, అది కదా, నేను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని. ఇప్పుడు చూడండి, అంటే ఇప్పుడు కరుణించడానికి, కనికరపడడానికి ఆల్రెడీ పేద లాజరు ఎక్కడున్నాడు? ధనవంతుడు ఇంట వాకిట. నేను అంటాను, ఇన్ని ఉపదేశాలు విన్నారు కదా, ఎవరి దగ్గరికన్నా వెళ్ళి నీ చుట్టాలు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఇంటి పక్కన వాళ్ళు ప్రతిరోజు వెళ్ళి అక్కడ నుంచుంటారండి. అక్క నీతో కొన్ని విషయాలు మాట్లాడాలని, వాక్యం గురించి. ఎందుకు నీ కడుపును పుట్టిన పిల్లలతో వాక్యం మాట్లాడతావా? నీ కడుపును పుట్టిన పిల్లలకి నీ కనికరాన్ని చూపిస్తావా? నువ్వేమో కనికరించబడ్డావు, నువ్వేమో రక్షించబడ్డావు, నువ్వేమో మారు మనసు పొందావు. కానీ నీ పిల్లలు పాతాళానికి వెళ్తుంటే, నీ పిల్లలు కనికరము, దయా, జాలి లేకుండా విర్రవీగి గర్విష్ఠులే బ్రతుకుతుంటే, నీ పిల్లలకైనా, నీ గర్భాన పుట్టిన నీ పిల్లలకైనా దేవుని యొక్క కనికరం ఎలా అయితే ధనవంతుడి ఇంట వాకిట ఎదురుగా కనిపెట్టుకొని చూస్తుందో, ఒక ఆత్మ రక్షించబడ్డానికి నువ్వు ఎప్పుడన్నా సత్యవాక్యాన్ని బోధించేవాడకన్నా? నువ్వు కనికరం కలిగిన మనసుతో నువ్వు బ్రతకలేదు కాబట్టి నువ్వు చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎక్కడుంటావంటే కనికరం పొందని పాతాళంలో యాతన పడతావు. ఇప్పుడు చెప్పండి. అందుకని దేవుడు చెప్తున్నాడు, కనికరము కలిగిన మనసు కలిగి ఉంటే నువ్వు ఎన్ని విధాలా కాపాడబడతావు తెలిసినా? నిన్ను చెయ్యి వేడవడు, నిన్ను నాశనం కానీడు. ఎవరిని కనికరించునో నేను వారినే కనుకరిస్తున్నా, ఎవరిని కరుణిస్తునో నేను వారినే కరుణిస్తున్నా. ఏం ప్రకటన అండి! ఎప్పుడు చెప్పాడు ఈ మాటలో? ఐగుప్తు దేశంలో నుండి సాతాను యొక్క చేతిలో నుంచి విడిపించబడిన ఇశ్రాయేలు ప్రజలకు, మన పితరులకు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు ఆయన కనికరాన్ని. ఈరోజు రాత్రి వాక్యం వింటున్న దేవుని పిల్లరా, గుర్తుపట్టగలుగుతున్నావా? నీ బ్రతుకు కాలం అంతటిలో కనికరాన్ని గురించి ఎప్పుడన్నా ఆలోచించావా? ఇప్పుడు 41 చదువునానా? ఇప్పుడు 41 వచ్చిన చదువు, 41 కీర్తన చదువు. 41 కీర్తన మొదటి నుంచి చదువునానా? చెవిగలవారు విందురుగాక, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఇప్పుడు ఎవరిని కరుణించునంటే వాళ్ళ గుంపులో ఎవరున్నారు? అపోస్తులు ఉన్నారు, ప్రతిష్ఠితులు ఉన్నారు, దైవజనులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, సామర్థ్యం లేని పేదవాళ్ళు ఉన్నారు. చదువు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. ఇప్పుడు వాళ్ళని కనుక కనికరిస్తే, కరుణిస్తే అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, మన దగ్గర సొరంగంలో చాలామంది పేదవాళ్ళు అక్కడ ఉంటారు కదా. అక్కడ పేదవాళ్ళు అక్కడ ఎందుకు కూర్చుంటారు చెప్పండి? చుట్టుపక్కల ఈ సిటీలో ఉన్నవాళ్ళు చాలామంది అలాంటి సెంటర్లో ఉన్నటువంటి వారిని, ధనవంతులు, కొంచెం దేవుని వాక్యం తెలిసినటువంటి క్రైస్తవులు, దేవుని పిల్లలు ఏం చేస్తారు తెలిసిన, రోజు అక్కడ ఆకలి కోసం ఎదురు చూసే పిల్లలు ఉంటారని మంచి వాళ్ళ కష్టార్జితం నుంచి ఆహారం వండుకొని తీసుకొని వెళ్ళి మంచిగా వాళ్ళకు వండి పెడతారండి. మీరు ఆ సొరంగంలోకి వెళ్ళి చూడండి, అక్కడ వాళ్ళు పడుకున్న ప్లేస్లో ఏదో కవర్లు ఉంటాయి, తినేసిన ఖాళీ కవర్లో, పేపర్లో ఏదో ఒకటి ఉంటాయి అక్కడ. గమనించారా? పేదవారిని కనికరించాలి, ప్రతిష్ఠితులైన దైవజనులను కనికరించాలి. ఎందుకంటే దైవజనులకు భూమండలం మీద ఏ అండా, దిక్కు, దివాణా ఉండదండి. ఇప్పుడు కేసు పెడితే మీ చుట్టాలో, లాయర్లో ఎవరో ఒకళ్ళు జనాలకి, సంఘాలకి తోడు ఉంటారు. కానీ దైవజనుడికి ఎవడు తోడు ఉండడు, దేవుడు తప్ప. జైల్లోకి వెళ్ళినా, నిందలు, శ్రమలు అనుభవించినా ఒంటరిగానే అనుభవిస్తాడు. అర్థమవుతుందండి? ఈ రోజున ఎవరు దైవజనులు నన్ను కదిలించండి, వాళ్ళ వెనక మా సేవకులను ఏమనంటే తాట తీస్తామనే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దైవజనులకి, సత్య సంబంధమైన పరిశుద్ధులకి ఏ దిక్కు ఉండదండి. నువ్వు కొడితే కొట్టించుకోవడం అంతే, నువ్వు చంపితే చంపించుకోవడం అంతే. ఒరిస్సాలో మొన్న క్రిస్టమస్కి ఒక వీడియో వచ్చిందండి. క్రిస్టమస్కి ఆడవాళ్ళని ఒక కొయ్యి కట్టేసి కొడుతున్నారండి. క్రిస్టమస్ రోజున ప్రార్థన చేస్తున్నారని, జై శ్రీరామ్ అనమని కొడుతున్నారండి, కట్టేసి కొడుతున్నారు. వాళ్ళు ముసలోళ్ళండి,
అందులో ఒక ఆమె అయితే నాకు తెలిసి 70 ఏళ్ళు ఉంటాయి ముసలాంకి. అంత పండు ముసలాం మీద కూడా కనికర పడకుండా వాళ్ళు కొడుతున్నారండి. ఏమండి, క్రైస్తవులంట నిద్రించుచున్న సింహాలని రాశాడు. అర్థమైందండి? మౌనంగా ఉంటారు వాళ్ళు. ఈ లోకంలో దేనితోనూ పొత్తు పెట్టుకోరు. నువ్వు కొట్టినా కొట్టించుకుంటారు, తిట్టినా తిట్టించుకుంటారు, తలంచుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఒకరోజు కోతకాలం వస్తుంది. కోతకాలం రోజున పరిశుద్ధులను నువ్వు ప్రేమించకుండా, కనికర పడకుండా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీ టికెట్ పోయి, కనికర పడకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తీర్పు తీర్చావు కనుక నువ్వు వెళ్ళి ఎక్కడ ఉంటావు తెలిసినా? పాతాళంలో ఉంటావు పోయి. నేను చెప్పేది కాదండి, ఇవన్నీ లేఖనాలు చెప్తున్న సత్యం. నా సమయం అయిపోతుంది, ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానండి, బ్రతిమలాడుకుంటున్నాను. గోధుమ గింజగా దేవుడు ఇచ్చిన శరీరంలో నుంచి నీవు కనికరం కలిగిన మనసు కలిగి బ్రతుకుతావు. అందుకనే ధనవంతుడు నరకంలోకి వెళ్ళిన తర్వాత గుర్తుపెట్టి అంటాడు, బాబు ఆ కనికరం కలిగి నా వైపు చూసాడే బతికినంతకాలం నా రక్షణ కొరకు, నా ఇంటి వాకిటే తిండి దొరికిన దొరకపోయినా నా కొరకు ప్రసవేదన పడ్డాడే, అతని దగ్గర కనికరం ఉంది, లాజరు దగ్గర, అతన్ని పంపించయ్యా ప్లీజ్ అని అడుక్కున్నాడు. ఇప్పుడు కనికరం కలిగిన వ్యక్తి యొక్క వేలు కొన తాకిన ఆ వాటర్కి ఎంత విలువ ఉందో తెలిసినా? ప్రశాంతం బాబు, అయ్యా ఇటు తిరిగయ్యా, నా ఇంక చూడయ్యా, నేను మనిషినేనయ్యా, అయ్యా. అర్థమైందండి? మీరు ఊహించండి. ఈ రోజున ఇంకా చాలా ప్రకటన ఉందండి, టైం లేక నేను ముగిస్తున్నాను. ఈరోజు ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుకుంటున్నాను. కనికరము కలిగినటువంటి జీవితాన్ని కనుక నువ్వు బ్రతికొండంగా, ఆ కనికరం కలిగిన మనసు శరీరంలో నువ్వు చేయాలంటే గోధుమ గింజగా నువ్వు మారాలా. గోధుమ గింజగా నువ్వు మారినప్పుడు ఆ గోధుమ గింజ ఆ శరీరాన్ని ధరించుకున్నటువంటి యోబు ఎక్కడికి వెళ్ళాడంటే, ఎలా బ్రతికాడంటే, యోబు గురించి ఒక అద్భుతమైన మాట ఉంది. యాకోబు రాస్తాడు, చదవండి. చివరి మాట చదివించి నేను ముగిస్తాను. 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం చదవండి నాన్న. 11వ వచనం చదవండి. సహించిన వానిని ధన్యులు అనుకొనుచున్నాము కదా. యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. యోబు యొక్క సహనమును గూర్చి మీరు వింటిరి. ఆయన ఎంతో జాలియు. ఏమండి, యోబు దగ్గరంట ఎంతో జాలి ఉందంట, కనికరమును గలవాడని. ఇప్పుడు యోబు యొక్క జీవితంలో కనికరం, జాలి మీరు ఎలా గుర్తుపడతారు చెప్పండి? ఏమండి రాయపు గారు, యోబు యొక్క జీవితంలో కనికరము, జాలి అనేది మనం ఎలా గుర్తుపట్టాలి? ఎలా తెలుస్తుంది? ఊహించండి ఒకసారి. ఈరోజు రాత్రి నిన్ను నన్ను చూస్తే నీ బ్రతికిన కాలంలో ఒక గోధుమ గింజ వలె దేవుడిచ్చిన శరీరాన్ని కలిగి ఉంటే తప్ప, నువ్వు గోధుమ గింజగా మారి ఆ సాతాను చేతిలో జల్లించబడినప్పుడు, నువ్వు గింజవైనప్పుడు, నువ్వు దేవుని కొట్టులో పరలోకంలో నువ్వు ఉంటావు. పొట్టుగా నువ్వు ఉంటే రాలి పాతాళంలో అగ్నికి అప్పగించబడి కాల్చబడతావు. ఈ రోజున నిన్ను రక్షించే ఒక కనికరం కలిగిన మనసుని, ఎవరిని కరుణింతునో అని చెప్పిన ఆ కరుణ దొరికేటువంటి వ్యక్తులను పట్టుకోండి. కనికరము కలిగిన దైవజనులను పట్టుకోండి. కనికరము కలిగిన పరిశుద్ధులను వెంబడించండి. అప్పుడు మీరు కనికరాన్ని పొంది ఉగ్రత నుండి తప్పించబడతారు. అలాంటి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలనైనా. అంత్య దినాల్లో, అపాయకరమైనటువంటి దినాల్లో, నీ రాకడ దినాల్లో మేము ఉంటుండగా నాయనా, గలతీ పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాలలో నుండి మీరు మాతో ఎంతో తేటగా 2 దినాలు మాతో మాట్లాడుతూ వచ్చారు. మా నాన్న, నీ తీర్పు నుంచి తప్పించబడాలి నాయనా. నీ తీర్పు నుండి తప్పించబడి నరకం నుండి తప్పించబడాలంటే కనికరము కలిగిన మనసు ఉండాలి. కనికరము కలిగిన మనసు భూమండలం మీద మోషేకి,
నీతిమంతులైన పరిశుద్ధులకి నువ్వు ఇచ్చావు. అలాగే తన సామర్థ్యం లేని పేదవారికి ఇచ్చావు. ఎవరిని కరుణించునో నేను వారిని కరుణించును. ఎంత గొప్ప మాటలనైనా ఆ వాక్కును పంపి మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదుము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదుము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించి రక్షించునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.